నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విజయవంతంగా ముగిసిన ట్రయల్ రన్ ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విశాఖ ముడసర్లోవాలో అప్పారి గిరిబాబు సంపంగి శ్రీను ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన గీతా కులాల వన సమారాధన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని గీతా కులాల హక్కులు రాజకీయ ప్రాధాన్యతపై మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అచ్యుతాపురం సెజ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అగ్ని ప్రమాదంపై 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో కొనసాగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. వెలిడేషన్ టెస్ట్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తొలి విమానంలో ప్రయాణించారు. భోగాపురం విమానాశ్రయాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే 96% ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు జీఎంఆర్ సంస్థ వెల్లడించింది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ను జూన్ 26వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ ప్రాంతం నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయంలో రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఈ భోగాపురం ఏదైతే విజయనగరంలో ఒక ప్రాంతంగా ఉండిందో అదే భోగాపురం ఈ రోజు వరల్డ్ క్లాస్ లో ఒక సిటీగా తయారు చేయడానికి బీజం పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక్క కారణం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ తోనే హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించినప్పుడు ఇదే రకంగా ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తే అసలు హైదరాబాద్ కి ఎంత పెద్ద ఎయిర్పోర్ట్ అవసరమని ఆ రోజు చాలా మంది నవ్వారు. కానీ ఈ రోజు హైదరాబాద్ లో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే ఒక గజం భూమి కూడా ఈ రోజు అభివృద్ధి చేయడానికి మనకు దొరకట్లేదంటే ఎంత ఫాస్ట్ గా 20 సంవత్సరాల్లోనే ఏ రకంగా అభివృద్ధి చెందిందో మనం అదంతా కూడా చూసాం. అదే పరిస్థితి ఈ రోజు భోగాపురంలో కూడా ఏర్పడుతుంది. దీని తాలూకా బెనిఫిట్ ఎవరైనా పొందగలుగుతున్నారంటే మన ప్రాంత వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈ ఉమ్మడి జిల్లాలు, వీళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ తాలూకా బెనిఫిట్ రేపు రాబోతున్న రోజుల్లో లభిస్తుంది. అలాగే ఒకప్పుడు హంసాబాద్ ఊరు, చిన్న ఊరు, ఈ రోజు ప్రపంచ పట్టణంలో హంసాబాద్ ఒక గుర్తింపు వస్తే ఈ రోజు భోగాపురానికి, ఈ రోజు ఒకప్పుడు భోగాపురానికి, రేపు రానున్న భోగాపురానికి ప్రపంచ పట్టణంలో ఒక భోగాపురం స్థానం రాబోతుంది. దానికి సహాయ సహకారం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర నుంచి ప్రపంచం అంతా కనెక్ట్ అయ్యే దశగా భోగాపురం ఎయిర్పోర్ట్ రావాలి, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు రావాలి అనే దిశగా 14-19లో ఆయన ఆలోచన చేస్తే మరి ఆ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి మా గౌరవ గవర్నర్ గారు, అప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు, ఇప్పుడు గోవా గవర్నర్ గారు, ఆయన పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడితే ఉత్తరాంధ్ర అంతటికీ కూడా ఒక సెంట్రల్ లొకేషన్ అవుతుంది. అభివృద్ధి కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకి చేరువుగా ఉంటుంది. అలాగే ఒరిస్సా ప్రాంతం బోర్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక మంచి ఫెసిలిటీ ఇవ్వచ్చని ఆ రోజు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అనుకున్నారు. దాని నిమిత్తమే దానికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి 2017-18 సంవత్సరంలో దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు ల్యాండ్ ఎక్విజిషన్స్ కొంతవరకు అయినా దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే దశగా దాని ముందుకు ప్రణాళిక వేయడం జరిగింది. చట్టసభల్లో తెలుగు భాష వినిపించాల్సిన ఆవశ్యకత ఉన్నదని గౌరవ స్పీకర్ చింతకల్ అయ్యన్న పాత్రుడు అన్నారు. గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారసత్వ
పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలో శనివారం సాయంత్రం జరిగిన శ్రీ ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ పార్లమెంటులో అనువాద పరికరాలు అందుబాటులో ఉన్నందున ఎంపీలు తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. తాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సభలో అందరూ తెలుగులోనే మాట్లాడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశానని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశ్నలకైనా మంత్రుల సమాధానాలకైనా తెలుగు భాషనే వినియోగించాలని నిబంధన విధించినట్లు తెలిపారు. మనం తెలుగు వాళ్ళమని, తెలుగు బిడ్డలమని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. నేటి సమాజంలో పాశ్చాత్య పోకడలు పెరిగిపోతున్నాయని అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 31న సంబరాలు జరుపుకుంటూ న్యూ ఇయర్ చెప్పుకోవటాన్ని ఎంజాయ్మెంట్గా భావిస్తున్నారని, కానీ మన అసలైన పండుగలైన సంక్రాంతి, ఉగాది విశిష్టతను మర్చిపోతున్నారని విమర్శించారు. తెలుగు ఒక భాష కాదు, ఒక సంస్కృతి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి ఏం చదువుతున్నారో, దేనికి చదువుతున్నారో, మన సాంప్రదాయం ఏంటో, మన పల్లెల్లో పూర్వ సాంప్రదాయం ఏంటి, సంస్కృతి ఏమిటో ఇప్పుడు పిల్లలు ఎవరికి తెలియదు. పూర్వం అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని చిన్నపిల్లలకి భోజనం పెట్టేవారు. మరి ఈవేళ అమ్మ చందమామ పాటలు లేవు, పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు. భోజనం పెడితే సెల్ ఫోన్లు వస్తే పిల్లలు సెల్ ఫోన్ చూస్తున్నారు, భోజనం చేస్తారు. అమ్మ ప్రేమే వేరండి. ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం. తల్లి లాంటి భాష, మన మాతృ భాష. దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది. మనం చేస్తాను. తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు. మన అందరం తెలుసుకోవద్దంటే మన జీవన విధానం తెలుగు, మన ఆచారాలు తెలుగు, మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు. ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. మనం ఆ రోజులు పోయి పల్లెల్లో వాతావరణం మారిపోయింది. రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఏపీ ఎస్ఈజెడ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీ వద్ద అగ్ని ప్రమాద ఘటనపై 2 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం ఏపీఎస్ఈజెడ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ వద్ద అగ్ని ప్రమాద సంఘటన స్థలాన్ని అనిత, యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ పరిశీలించారు. హోంమంత్రి అనిత ప్రమాదం ఎలా జరిగిందో కంపెనీ ప్రతినిధులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద సంఘటనపై కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో పరిమితికి మించి కెమికల్స్ నిల్వ చేయడంపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తూ ప్రమాదానికి గల కారణాలపై 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిన్న దురదృష్టకరమైన సంఘటన జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు తక్షణమే స్పందించారని, ఫైర్ సేఫ్టీ అధికారులు ప్రమాద ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని మంటలు అదుపు చేయడం జరిగిందన్నారు. అధికారులు స్థానిక ఎమ్మెల్యే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, సంఘటనకు బాధ్యులైన కంపెనీ ప్రతినిధులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేది లేదని మంత్రి తెలిపారు. దురదృష్టకర సంఘటన అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సెజ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీస్ దగ్గర ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే అక్కడ కొంచెం మంటలు చెలరేగుతున్నాయి అని చెప్పి తెలిసి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వితిన్ 14 మినిట్స్ ఇక్కడికి చేరుకొని ఆ ఫైర్ని అదుపులోకి తీసుకురావడంలోనే, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అలర్ట్ అవ్వడం జరిగింది. ఈ ప్లాంట్లో కూడా 4-మిథైల్ కైనో బైఫినైల్ అనే ఒక రసాయనాన్ని కూడా తయారు చేయడం జరుగుతుంది. అందులోని సంబంధించి ఒక టొలిన్ అనే ఒక పదార్థం కూడా ఉంటుంది. ఇది బాగా ఫ్లామబుల్. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం, ఫైర్ ఎలాగా యాక్సిడెంట్ జరిగింది, అదేవిధంగా అక్కడ ఎటువంటి హ్యూమన్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఇండస్ట్రీస్ సంబంధించిన కానీ ఆ కంపెనీ వాళ్ళ తాలూకా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా అన్న దాని మీద కోణంలో కూడా మేమందరం కూడా దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇమీడియట్గా ఎదురుగా ఉన్న కంపెనీ వాళ్ళు కూడా తెలుసుకొని అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ పక్కన చుట్టుపక్కల 4-5 కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించడం కూడా చేసి, ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అతి తొందరగా స్పందించి ప్రాణ నష్టం లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నామండి. ఇండస్ట్రీస్ 3 కలిపి ఒక అచ్యుతాపురం అలాగే రాంబిల్లి ఎస్ఈజెడ్ నుంచి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకొని దాని ప్రకారంగా మేము మరింతగా ఎఫెక్టివ్గా మేము చేసుకునే పరిస్థితి రాబోయే రోజుల్లో పెడతాం. అలాగే ఈరోజు
ఇక్కడికి నిన్న 4 గంటలంటే వితిన్ సెకండ్స్లో వచ్చిన ప్రతి కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ మీద కూడా ఆధారపడకుండా ఎవరికి ఉండాల్సిన ఎక్విప్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కోఆర్డినేట్ చేసిన అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, మంత్రి లోకేష్ పట్టుదల వల్ల రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సీఎంఐ నివేదికలో పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ అగ్రస్థానంలో నిలవడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. వైసీపీ 5 ఏళ్ల విధ్వంస పాలనలో పరిశ్రమలు తరలిపోయాయని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కీలకమైన పారిశ్రామిక విధానాలు అమలు చేయడంతో పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రభుత్వం సంపాదించిందని తెలిపారు. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్లో 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక ప్రవాహంలాగా వస్తున్నాయి. దీని అంతటికీ కారణం ఒక నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం. గత 5 ఏళ్లలో విధ్వంసాలను చూసాం, వేధింపులను చూశారు, రాష్ట్రం నుంచే పరిశ్రమలు పారిపోయాయి. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పాలసీలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 రకాల పాలసీలు తీసుకొని రావడం జరిగింది. ఈ పాలసీలు అత్యుత్తమని, భారతదేశంలోనే అత్యంత ఉత్తమమైన పాలసీలని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. వీళ్ళలో తీసుకున్నట్టయితే మనం తక్కువ ధరలకు భూములను కేటాయించటం, అదేవిధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం, అదే మనము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వటం, వీటన్నిటి ద్వారా కూడా ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి. గీతా కులాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విజ్ఞప్తి చేశారు. విశాఖ అర్బన్ గీతా కులాల ఆహ్వానం కమిటీ ప్రతినిధులు అప్పరి గిరిబాబు, సంపంగ శ్రీను ఆధ్వర్యంలో ముడ్సర్లోవా పార్క్ వద్ద ఆదివారం నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుమారు 40,000 మందికి పైగా తరలివచ్చి గీతా కులాల సంఘ నాయకులు, ప్రతినిధులతో వేదిక కలకల్లాడింది. వివిధ ప్రాంతాల నుంచి గీతా కులాలు కదం తొక్కాయి. పెద్ద ఎత్తున హాజరై తమ సంఖ్యాబలాన్ని చాటుకున్నాయి. పెద్ద ఎత్తున హాజరైన గీతా కులాల వారిని ఉద్దేశించి మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 25% మంది గీతా కులాల వారు ఉన్నారని, గీతా కులస్తుల ఐక్యత కోసం హక్కులు సాధించుకోవటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ భరత్, విశాఖ నగర ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్, విష్ణుకుమార్ రాజు, పంచకల రమేష్ బాబు, గణబాబు, నగర మేయర్ పీలా శ్రీనివాస్, విఎంఆర్డీఓ చైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ గీతా కులాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, సంఘం నాయకులు కట్టా మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం టౌన్ పరిధిలో గీతోపు కులాల వన సమారాధన అనేది జరపడం జరిగింది. సుమారు ఎప్పుడు కని విని ఎరగనట్టు, ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విశాఖ జిల్లాలో సుమారు 50,000 మందితో ఈరోజు వన సమారాధన జరగడం జరిగింది. దానికి ముఖ్య నిర్వాహకులు గిరిగారు కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, సంపంగి శ్రీనివాస్ గారు కానీ, అలాగే మిగతా కార్యవర్గం అందరూ కూడా, చెలిపోని గోవింద్ గారు కానీ, రాము గారు కానీ, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా సహకరించి ఈరోజు నువ్వా నేనా అన్నట్టు ఈ సభ చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, గీతోపు కులాల ఐక్యంగా ఉండాలి, ఐక్యతతో మసలాలని చెప్పి ఈరోజు ఇక్కడ సభ పెట్టడం జరిగింది. దానికి భారీ స్పందన రావడం జరిగింది. ముఖ్యంగా మహిళలు 30,000 మంది దాటి మహిళలు రావడం జరిగింది. అయితే ఇటు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకి వెన్నుదన్నుగా ఉంది. అలాగే గీతోపు కులాలకు ముఖ్యంగా
ఈసారి 10% లిక్కర్ లైసెన్స్తో పాటు 10% బార్ లైసెన్స్తో పాటు 50% ఫీజు సబ్సిడీ కూడా ఇవ్వటం జరిగింది. దానికి హృదయపూర్వక నమస్కారాలు ఈ టీడీపీ ఎన్డీఏ కూటమికి తెలియజేయడం జరిగింది. గీత కులాలందరూ కూడా. నేను గీత కులాల సభ్యుడినే కాబట్టి, సంఘీయుడినే కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా గుర్తించండి, రాజకీయంగా ఇటు స్థానిక సంస్థల్లో పాటు ఇటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల్లో కూడా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి, తగిన గుర్తింపు ఇవ్వండి అని చెప్పి ఇక్కడ అన్ని సామాజిక 5 ఉపకులాల నుంచి కూడా కోరటం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచల శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో రాపత్ ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారిని వామన అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి బి సత్య శ్రీనివాస్ పర్యవేక్షణలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా నిలిచేశారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ మార్గదర్శకత్వంతో ప్రధాన అర్చకులు శ్రీ గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు మరియు అర్చక స్వాములు ఉత్సవమూర్తి అయిన శ్రీ గోవిందరాజ స్వామి వారిని వామనుడి రూపంలో అత్యంత సుందరంగా అలంకరించారు. చేతిలో గొడుగు, దండం ధరించిన స్వామివారి దివ్య రూపం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దాడి అప్రజాస్వామికమని సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ అన్నారు. అమెరికా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ఏయు కన్వెన్షన్ నుండి బీచ్ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎండగడుతూ నాయకులు నినాదాలు చేశారు. సిఐటియు అఖిల భారత నాయకత్వం ముందుండి ఈ ప్రదర్శనను నడిపించింది. అనంతరం సిఐటియు మహాసభల ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తపన్ సేన్ మాట్లాడుతూ అమెరికా దుర్మార్గాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ట్రంప్ రాజకీయాలు ప్రపంచ శాంతిని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. 1989 తర్వాత లాటిన్ అమెరికా దేశంపై అమెరికా దాడి చేసిందని వివరించారు. ఇది తీవ్రమైన దాడి అని అన్నారు. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. తక్షణమే ప్రపంచ దేశాలు దీనిపై స్పందించి వెనిజులాకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. అయితే భారత ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇది సరైనది కాదని అన్నారు. సిఐటియు అఖిల భారత అధ్యక్షులు హేమలత మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దీనిపై నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. హోంమంత్రి అనిత పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఎస్ రాయవరం మండలం దార్లపూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దార్లపూడి గ్రామంలో ₹1 నాబార్డ్ నిధులతో నిర్మించబోయే రోడ్డుకు శంకుస్థాపన చేశారు. దార్లపూడి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ₹2,05,00,000 నిర్మించిన టైప్ 4 హాస్టల్, ₹15,58,000 నిధులతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ రూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దార్లపూడి గ్రామంలో శివారులో ఉన్న కాలనీ వాసులు త్రాగునీటి సమస్య ఉందని మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల లేమి వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని పార్వతీపురం జిల్లాకు ₹105 కోట్ల మంజూరు చేసినట్లు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా పార్వతీపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ రహదారులు పూర్తి కావడం ద్వారా గ్రామాల మధ్య రాకపోకలు సులువవుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలకు ₹1,300 కోట్ల కేటాయించి పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలల్లో టాయిలెట్స్, బాత్రూంలు, ఆర్ఓ ప్లాంట్స్, మెస్సుల అభివృద్ధి కోసం పార్వతీపురం జిల్లా మొత్తం ₹4.35 కోట్ల, రాష్ట్ర వ్యాప్తంగా ₹7.51 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. సాలూరు నియోజకవర్గంలో కొత్త రహదారులు, గ్రామాలు కలుపుతున్న రహదారులు ఏర్పాటు, జిల్లాలో డోలీ రహిత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఈరోజు జరుగుతుందని మనం గర్వంగా చెప్పుకోగలం.
అలాగే ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థని మనందరి అన్న, మన అభిమాన నాయకుడు, మన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడైనా గిరిజన రహదారులకు ఇబ్బంది కలుగుతుందంటే వెంటనే స్పందించి ఈరోజు మనకు రహదారి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మనకి సెంట్రల్ నుంచి ఏమైనా ఫండ్స్ రావాలి అంటే మోడీ గారు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మన యువనేత లోకేష్ బాబు గారు వెళ్లడంతోనే ఆయన లోకేష్ బాబు గారు అడగడమే తడుగు ఇస్తున్నారు. యువ నాయకులు నేను ప్రోత్సహిస్తాను అని భుజం తట్టి ప్రధానమంత్రి మన యువ నాయకుడిని చూసి మాట్లాడి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. అంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత గాని, ఆయన తాలూకా విజనరీ గాని అందరికీ నచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు కూడా మనకు ఫాస్ట్ గా వెళ్తున్నాయి. కేంద్రం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుంది. నీరా ప్రాజెక్టును అమలు చేయాలని ఏతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీరా పథకాన్ని అమలు చేస్తే కొబ్బరి, తాటి రైతులకు ఆర్థికంగా తోడ్పాటు కలుగుతుందన్నారు. విశాఖలో గీతా కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ముడ్సర్లోవాలో వన సమారాధన నిర్వహించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన వన సమారాధనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 కులాలకు చెందిన శెట్టి బలిజ, యాత, గౌడ, శ్రీశయన, ఈడిగ వారంతా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అంతకుముందు భీమిలి నియోజకవర్గం ఆనందపురం నుంచి ముడ్సర్లోవా వరకు సుమారు 25 కిలోమీటర్ల భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సులు, కార్లు, ఆటోలు, బైక్లతో వేలాది మంది వన సమారాధన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏతా సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంగటి రాము మాట్లాడుతూ గీతా కులస్తులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గీతా కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారులకు అమలు చేసిన విధంగా గీతా కార్మికులకు ప్రమాద బీమా ప్రకటించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యం చెందితే 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే గీతా కార్మికులకు వృత్తి విరామ సమయంలో జీవనభృతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గీత కులాల ఆధ్వర్యంలో యాత, చెట్టిబల్జ, గౌడ, శ్రీసేన, యాత ఈ 5 ఉపకులాల ఆధ్వర్యంలో విశాఖపట్నం ముడ్సర్లో పార్కులో భారీ ఎత్తున 5 కులాలతోటి వన సమారాధన కార్యక్రమం పెట్టి ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అతిరథ మహారాజులు అందరూ మా కమ్యూనిటీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే విశాఖపట్నంకి చెందిన 7 ఎమ్మెల్యేలు, ఎంపీ గారు వస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీత కార్మికులు అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. మా అనుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గీత కార్మికుల కోసం 10% బ్రాందీ షాపులు ఇచ్చున్నారు, అలాగే వైన్ షాపులు కూడా, బార్ షాపులు కూడా ఇచ్చున్నారు. అలాగే నారా లోకేష్ బాబు గారు మా కోసం, మా గీత కార్మికుల అభివృద్ధి కోసం నీరా ప్రాజెక్ట్ని ఇస్తామని తెలియజేశారు. ఆ యొక్క నీరా ప్రాజెక్ట్ వచ్చినట్లయితే మా గీత కార్మికుల ఆత్మగౌరవం నిలబడుతుంది. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గౌరవంగా బ్రతకడానికి, ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదల కోసం ఈ నీరా ప్రాజెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే కూటమి ప్రభుత్వంలో మా అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి గీత కార్మికులందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా 50 సంవత్సరాలకు పెన్షన్ బీసీలు అందరికీ ఇస్తామంటున్నారు కాబట్టి బీసీల్లో ఇచ్చే ముందు ఫస్ట్ ప్రాధాన్యతగా మా గీత కార్మికులకి ముందు పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజా సంక్షేమంలో పాలకుల వైఫల్యాలే విదేశం 2026 పోరాట లక్ష్యమని సంఘ సలహాదారు, హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ అన్నారు. విశాఖ అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో విదేశం 2026 ప్రణాళికను కన్వీనర్ డాక్టర్ బూస వెంకట్రావుతో కలిసి విడుదల చేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుందని, నేడు రాజ్యాంగ రక్షణ తక్షణ కర్తవ్యమన్నారు. నోరు లేని అణగారిన వర్గాల గొంతుకే విదేశం స్వరమని, గత ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏ మూల దళితులు ఆపదలో ఉన్నా వారి పట్ల రాజీలేని పోరాటం చేసిందన్నారు. కన్వీనర్ డాక్టర్ బూస వెంకట్రావు మాట్లాడుతూ ప్రణాళిక 10 లక్ష్యాలు వెల్లడించారు. కుల రాజకీయం, క్రోనీ క్యాపిటలిస్ట్ రాజకీయాలకు ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణం, అంతిమంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజల పునాదిగా రాజ్యాధికారం వైపే విదేశం పయనిస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో సలహాదారు ప్రొఫెసర్ కోటి జాన్, అబ్దుల్ సలీం, సోదదాసి సుధాకర్, జాజి ఓంకార్, బోల భాస్కర్ రావు, గుడివాడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం దేనికోసం అయితే ఉందో, సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, అలాగే సామాజిక న్యాయం కోసం, తారతమ్యాలు లేకుండా, ఈ పేద ధనికాన్ని తారతమ్యాలు లేకుండా చేసుకునే ఒక
స్పష్టమైన ఆదేశిక సూత్రాలతో మనం ఉన్నామో వాటన్నిటిని కూడా ఈరోజు ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించింది మనం విజన్గా పెట్టుకొని దీని మీద పనిచేయాలని, ఇది ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి కూడా విధ్వంసం అనేక పోరాట ఫలితాలు దీనికి సంబంధించి చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి సంబంధించింది కూడా ఏదైనా జీవోలు కానీ లేకపోతే ప్రభుత్వం యొక్క పాలసీలు కానీ వాటన్నిటి కూడా క్షుణ్ణంగా చదవటము, దానికి సంబంధించిన పాలసీకి సంబంధించిన జీవోలు తీసుకోవటము, వాటిని మాట్లాడటం, ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళటము, మంత్రులతో కానీ వీళ్ళతో కానీ వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళటము, ముఖ్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళేసి మీరు చూస్తే ఇంతకుముందు అసైన్ భూములు కానీ శారదా భూములకు సంబంధించింది కానీ గత పోరాట అనుభవాలని దృష్టిలో పెట్టుకుని 2026 సంవత్సరానికి ఒక పోరాట కార్యాచరణని మీ ముందు ఉంచుతుంది. నెంబర్ 1 రాజ్యాంగ పరిరక్షణ, నెంబర్ 2 మతతత్వ కులతత్వ ప్రైవేటీకరణ ప్రభుత్వాలని వ్యతిరేకించటం, నెంబర్ 3 గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి పథకాల పునరుద్ధరణకు పోరాటం, నెంబర్ 4 పరిశ్రమల రక్షణ ద్వారా రిజర్వేషన్ల పరిరక్షణ, నెంబర్ 5 నోరు లేని అణగారిన వర్గాల గొంతుకై నినదించటం, నెంబర్ 6 సప్లా నిధులు దామాసా ప్రకారం ప్రాతినిధ్యం వహించటం, నెంబర్ 7 హాస్టల్ పిల్లలు, రెసిడెన్షియల్ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం కార్యాచరణతో ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వటం. నగరంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా హద్దులు దాటిన జైలు శిక్షలు అనుభవించాల్సిందేనని ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విశాఖ నగర పోలీసులు గత ఏడాది నుండి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 69 కేసులలో నిందితులకు శిక్షలు ఖరారు కావడం జరిగిందని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాక్షి మార్గదర్శకత్వంలో పలు కేసులను ప్రయారిటీ కేసులుగా తీసుకుని ఛార్జిషీట్ వేసి వేగవంతమైన దర్యాప్తుతో పలు కేసులలో త్వరితగతిన శిక్షలు పడటం జరిగిందని చెప్పారు. దీనికి ప్రధాన ఉద్దేశం నగర పౌరులు నేరాలకు పాల్పడకుండా క్రైమ్ రేట్ను తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శిక్షలు పడిన కేసులలో 1 మరణశిక్షణతో పాటుగా 2 మరణించే వరకు జీవిత ఖైదు, 10 జీవిత ఖైదు, 15-20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 3 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మొదలైన త్వరితగతిన శిక్షలు పడటం జరిగిందని తెలిపారు. మనం వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడం, దాన్ని తగ్గించడంలో సక్సెస్ఫుల్ అవడం జరిగింది. మొన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ సిటీ సార్ కూడా యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మన వైజాగ్ క్రైమ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 11.7% తగ్గడం జరిగింది. ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు నియర్లీ 25% తగ్గడం జరిగింది. దానికి ఒక కారణం ఏంటంటే సహజంగా మీరు చూస్తూ ఉంటారు, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఛార్జ్ షీట్ వేయడానికి, తర్వాత అది హీరింగ్కి రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది, ఫైనల్గా శిక్ష పడడానికి 10-15 ఏళ్ళు పడుతూ ఉంటుంది. దీనివల్ల సొసైటీలో భయం తగ్గడం, ఏమవుతుందిలే ఒక కేసు రిజిస్టర్ అయినా కానీ అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రబలడం, దీన్ని కంట్రోల్ చేయడం కోసము మనం ఈ రీసెంట్ టైమ్స్లో స్పీడీ ట్రయల్ అనే ఒక కాన్సెప్ట్, అలాగే ఫాస్ట్ ట్రాక్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ప్రతి ఐఓ కొన్ని కేసుల్ని ప్రయారిటీ కింద తీసుకొని వాటికి ట్రయల్ ఇమ్మీడియట్గా జరిగేటట్లు జ్యుడిషియరీతో కోఆర్డినేట్ చేసుకొని ట్రయల్ తొందరగా కండక్ట్ చేసి శిక్షలు తొందరగా పడేలా కృషి చేయడం జరుగుతుంది. సో మన పోలీస్ కమిషనర్ ఆనరబుల్ సిపి సార్ బాక్షి సార్ మార్గదర్శనంలో చాలా కేసులు వైజాగ్ సిటీ పోలీస్ ప్రయారిటీ కేసులుగా తీసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో విజయవంతంగా ముగిసిన ట్రయల్ రన్. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖ ముడసర్లోవాలో అప్పారి గిరిబాబు, సంపంగి శ్రీను ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన గీతా కులాల వన సమారాధన కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని గీతా కులాల హక్కులు, రాజకీయ ప్రాధాన్యతపై మాట్లాడిన మంత్రి వాసంశెట్టి సుభాష్. అచ్యుతాపురం సెజ్లో ఎస్వీఎస్ కెమికల్ ఇండస్ట్రీ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత.
అగ్ని ప్రమాదంపై 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశం. అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీలో కొనసాగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఆంధ్రశ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.